వంశీ స్కూల్కి టైం అవుతుంది లేరా? లేస్తున్నా మమ్మీ. అబ్బా ఇక చాలు మిగిలింది రేపు చదువుతుంది అని మళ్ళా అటకెక్కిస్తారు. కొందరేమో అబ్బో గీత దొరుకున్నది ఎప్పుడు చదవాలి అని అనుకుంటారు. హరే కృష్ణ అండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారండి? వంశీ ఎవరో వచ్చారు చూసిరా. హరే కృష్ణ. ప్రతి వాళ్ళ ఇంట్లో భగవద్గీత ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము భగవద్గీత వితరణ చేస్తున్నాం. భగవద్గీత తీసుకుంటారా? ఎవర్రా వచ్చింది? భగవద్గీత తీసుకోమంటున్నారు. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనే ఉద్దేశంతో వితరణ చేస్తున్నాం. భగవద్గీత తీసుకుంటారా? మా ఇంట్లో ఉందండి. మన ఇంట్లో లేదుగా. ఇచ్చండి. మానవ జీవితాన్ని ఉన్నతంగా జీవింపచేసే భగవద్గీతను ఇప్పుడు పాశ్చాత్యులు వారి పాఠ్యాంశ సిలబస్గా చేర్చారు. డచ్లో భగవద్గీతను 5వ తరగతి వరకు ఖచ్చితంగా ఒక పాఠ్యాంశంగా ప్రకటించారు. కానీ సనాతన ధర్మానికి పుట్టినిల్లైన భారతదేశంలో భగవద్గీత ఒక పాఠ్యాంశంగా లేకపోవడం మన దురదృష్టమని ఆధ్యాత్మికవేత్తలు వాపోతున్నారు. ఈ పుస్తకం చదవడంలో ఉపయోగం ఏమిటి? ఈ పుస్తకం చదవడం వల్ల మనం ఎలా ఆనందంగా ఉండవచ్చో తెలుస్తుంది. మన జీవితాన్ని ఆనందంగా ఉన్నతంగా గడపాలంటే ఈ పుస్తకం ఖచ్చితంగా చదవాలి. ఎలా అంటే మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకో, ఆ వస్తువుని ఎలా వాడాలో మనకి ఎలా తెలుస్తుంది? ఆ వస్తువు మాన్యువల్ చదివితే తెలుస్తుంది. అదేవిధంగా మన జీవితాన్ని ఎలా ఆనందంగా గడపాలో తెలియాలంటే ఈ భగవద్గీత చదివితే మనకు తెలుస్తుంది. అందరికీ ఆనందం కావాలి, కానీ ఆనందాన్ని ఇచ్చే భగవద్గీత మాత్రం ఎవరికి అవసరం లేదు. ఈ రోజుల్లో భగవద్గీత తీసుకోండి అంటే మా దగ్గర ఉంది అని చెప్తారు లేకపోయినా, కానీ ఎవరైనా తీసుకోమంటే తీసుకోండి. మరి భగవద్గీత లేకపోయినట్లయితే ఆనందంగా బ్రతకడం మనకి ఎలా తెలుస్తుంది? అవును, ఆయన చెప్పింది నిజమే. భగవద్గీత నేర్చుకోవడం వల్ల వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నేను కూడా భగవద్గీత ఎలా అయినా నేర్చుకోవాలి. హరే కృష్ణ, భగవద్గీత తీసుకుంటారా? చాలా భగవద్గీత కావాలి. మన కోదండ రామాలయంలో ఉచితంగా భగవద్గీత నేర్పిస్తున్నారు. వీలుంటే మీ పిల్లల్ని పంపించండి.
మనం ఆనందంగా ఉండాలంటే జీవితంలో ముందు భగవద్గీత చదవాలి. అవును, నేను భగవద్గీత నేర్చుకోవడానికి వెళ్తాను. ఇందాక మర్చిపోయినరా, మీ ఫ్రెండ్ వచ్చాడు, అది ఆడుకోవడానికి రమ్మన్నా. లేదమ్మా, నేను భగవద్గీత నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఈ వయసులో ఎందుకురా? లేదమ్మా, నేను భగవద్గీత నేర్చుకోవడానికి వెళ్తాను. సరే, త్వరగా వెళ్ళొచ్చు. సండే కదా, క్రికెట్ ఆడుకుంటాకు వెళ్దాం రా. లేదురా, నేను ఈరోజు భగవద్గీత నేర్చుకోవడానికి వెళ్తున్నాను. బాయ్ రా. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? భగవద్గీత నేర్చుకోవడానికి వెళ్తున్నాను తాత. ముసలోళ్ళలాగా ఈ వయసులో భగవద్గీత ఎందుకురా నీకు? 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత నేర్చుకుంది కానీ ఇప్పుడు వెళ్ళి ఆడుకో. أشهد أن لا إله إلا الله أشهد أن لا తమ్ముడు, సండే స్కూల్ కి లేట్ అవుతుంది, రారా. కలియుగం, మాయామోహిత ప్రపంచం. జనులందరూ పిచ్చివాళ్లలాగా ఆనందం కోసం సినిమాలకు, షికార్లకు, పిక్నిక్లకు పోతూ ఉంటారు. ఎంతో ధనాన్ని వృధాగా ఖర్చు పెడతారు. కానీ మానవ జీవితానికి నిజమైన ఆనందాన్ని ఇచ్చే, పరమగమ్యం చేర్చే భగవద్గీత ఉచితంగా నేర్పిస్తున్నా ఒక్కడూ రాడు. అంతా కలి ప్రభావం. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యదతి సిద్ధయే యదతామాపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః. వేలాది మనుషుల్లో ఎవరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే యథార్థముగా నన్ను తెలుసుకొనుచున్నారు. నమస్కారం గురువుగారు. నమస్కారం నాయనా. ఏం కావాలి? అదేనండి గురువుగారు, భగవద్గీత నేర్పిస్తానన్నారు కదా, అందుకనే వచ్చానండి. స్వామి, నువ్వు చెప్పింది నిజమే. వేలాదిలో ఎవడో ఒక్కడు మాత్రమే నిన్ను తెలుసుకోగలడు. ఇలా ఈ చిన్నారి బాలుడిలా. అలా కూర్చో నాయన. ఇక్కడికి రావాలని నీకు ఎలా అనిపించింది నాయన? గురువుగారు, నాకు చిన్న సందేహం ఉంది గురువుగారు. అడుగు నాయనా. క్రైస్తవుల పిల్లలను తల్లిదండ్రులు చిన్ననాటి నుండే చర్చికి పంపిస్తారు. ముస్లిం పిల్లలు చిన్నప్పటి నుండి వాళ్ళ మతాచారాలను ఆచరిస్తున్నారు. ఎందుకు మన సనాతన ధర్మ గ్రంథాలను 60-70 ఏళ్ళ వయసు వచ్చాక మాత్రమే ఎందుకు తెలుసుకోవాలి? లోకహితార్థమై చాలా చక్కని ప్రశ్న అడిగావు నాయన. కానీ నేను చెప్పే ముందు నిన్ను చిన్న ప్రశ్న అడుగుతాను. అప్పుడు నీకు చక్కగా అర్థమవుతుంది.
సరే అడగండి గురువుగారు. నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుతున్నావు కదా, ఎందుకు? పెద్దయ్యాక మంచి ఉద్యోగం వస్తుందని. జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తావు? సంతోషంగా ఉండొచ్చు. ఓ అలానా, జాబ్ వస్తే సంతోషంగా బతకచ్చా? మరి జాబ్ పెద్దయ్యాక వస్తుంది కదా, మరి ఇప్పటి నుంచి చదవడం ఎందుకు? ఇప్పుడు బాగా ఆడుకుని పెద్దయ్యాక జాబ్ చేయొచ్చు కదా, ఇప్పటి నుంచి సమయం చదువుకుని వృధా చేయడం ఎందుకు? మన ముందు బాగా చదువుకుంటేనే కదా తర్వాత మంచి ఉద్యోగం ఎలా చేయాలో తెలుస్తుంది. అవును, అలాగే నువ్వు చిన్న వయసు నుంచి భగవద్గీతను నేర్చుకుంటేనే నీ జీవితంలో ఆనందంగా ఉన్నతంగా ఎలా జీవించాలో తెలుస్తుంది. 60-70 ఏళ్ళు నీ జీవితంలో గడిచిపోయాక ఇంకా తెలుసుకోవడానికి ఏముంటుంది? కొందరు బద్ధకస్తులు, భౌతిక సుఖాలకు అలవాటు పడిన వాళ్ళు, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఇలా 60-70 ఏళ్ళు అనే భ్రమలోనే బతుకుతున్నారు. వాస్తవం ఏమిటంటే మన గ్రంథాలు అసలు ఏం చెప్తున్నాయి? కౌమారం ఆచరితే ప్రాజ్ఞం అంటే ఊహ తెలుసున్న నాటి నుంచే మన గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోమని మన శాస్త్రం చెప్తుంది. నా సంశయం తీరింది గురువుగారు. ఎందరో వృద్ధులు ఈ విషయం తెలియక వారి జీవితం అంతా వృధా చేస్తున్నారు. అంతేకాదు మాలాంటి చిన్నారుల జీవితాన్ని చిన్నప్పటే నాశనం చేస్తున్నారు. భగవంతునిపై భక్తి, భగవంతుని ప్రతినిధైన ప్రామాణిక గురువులపై విశ్వాసం ఉన్నప్పుడే మానవ జన్మ అసలైన విలువ, ఆనందమైన జీవితానికి మార్గం తెలుసుకోగలుగుతాం. గురువుగారు, గురువు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోలేమా? మనం అనేక లోపాలతో ఉన్నవాళ్ళం. మన లోపభూయిష్టమైన జ్ఞానంతో భగవంతుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేము. కనుకనే భగవంతుడు భగవద్గీతలో ఇలా అంటున్నాడు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షో విదు. ఈ దివ్య జ్ఞానం ఈ విధంగా గురు శిష్య పరంపరానుగతముగా గ్రహించబడినది. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకొనిది. కనుక భగవంతుడు చెప్పిన గురు శిష్య పరంపరానుగతంగా మనం తెలుసుకుంటేనే భగవంతుడి అంతరంగం మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం కల్పిత భావనలు లేకుండా భగవద్జ్ఞానాన్ని యథాతథంగా అర్థం చేసుకుందాం. సరే గురువుగారు, భగవద్గీతని యథాతథంగానే అర్థం చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన ఓం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవే. మంచిది నాయనా, ఇలాగే నువ్వు తర్వాత క్లాసుకు కూడా రావాలి. తప్పకుండా వస్తాను గురుగారు. అలాగే నాయనా, మంచిది, వెళ్ళిరా. పునర్మిలామహ. వెళ్ళొస్తాను గురుగారు. ఏంటో ఫోన్ వదిలేసి భగవద్గీత పట్టుకున్నా? గురువుగారు చెప్పారు, రోజు లేవగానే భగవంతుడి పూజతో మొదలు పెడితే రోజంతా చాలా బాగుంటుందట. సెల్ ఫోన్ లో వాళ్ళని వీళ్ళని చంపే గేమ్స్ ఆడితే మనలో ఎలాంటి అలవాట్లు వస్తాయి? అందుకే గురువు గారు రోజుని భగవంతుడి పూజతో మొదలు పెట్టమన్నారు. కాబట్టి భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకొని తర్వాత హోంవర్క్ చేసుకుంటాం. వీడిలో ఎన్ని మంచి అక్షరాలు వచ్చాయో.